హాయ్ సార్, నమస్తే అండి. ఇక్కడ పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ మండలం తొమ్మల చెరువు ఆంజనేయపురం శివారులో ఒక పేద రైతు మీద ధనవంతుని యొక్క ఉగ్రరూపం, అతని యొక్క అన్యాయం, అతను ఏ విధంగా చేశాడో ఒకసారి వీడియో చూద్దాం. నమస్తే. చిన్న విషయం జరుగుతుంది ఇక్కడ రైతుల దగ్గర. నీకు ఈ కాలువ, ఇది ఈ కనిపిస్తున్న ఈ వాగు, ఇది బాగా వర్షాలు వచ్చినప్పుడు హెవీగా వస్తుంది. ఇది వాటరు బాగా హెవీగా వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు. అయితే ఈ వాటరు హెవీగా రావటం వల్ల ఈ గట్లు మించి పొర్లి పొలాల్లోకి వస్తాయి. అయితే ఇతను ఈ కాలువ కింద ఉంటే అతను తెలివిగా ఏం చేశాడంటే, అతను పొలం మీదకి వెళ్ళకోకుండా ఉండాలని ఒక ఉద్దేశం కలిగి, అతను పొలం బాగుండాలి, మిగతా వాళ్ళు దెబ్బతిన్నా పర్వాలేదనే ఒక ఉద్దేశం కలిగి అతను దీన్ని ఇలా వెళ్ళిపోవాలి. ఈ కాలువ వర్షం వచ్చిన నీళ్లు మొత్తం కూడా ఇదిగో ఈ రూట్లో వెళ్ళాలి. ఇది విధిగా ఎప్పుడు ధర్మంగా వెళ్ళాల్సిన నీళ్ళు ఇవి. ఈ రూట్లో వెళ్ళిపోవాలి. ఈ రూట్లో వెళ్ళాలి నీళ్ళు ఇవి. ఈ రూట్లో వెళ్ళిపోతాయి. అయితే అతని పొలము ఈ కాలువ కింద ఇటు పక్క ఉంది. దాంట్లోకి వెళ్ళకూడదని ఒక ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే, ఈ కాలువని ఇటు వెళ్ళకోకుండా రూట్ ఇలా తప్పించారు. ఒకసారి ఇలాగా అంటే ఇదిగో ఇలాగా పక్కన ఇది బద్దలు కొట్టేసి డైరెక్ట్గా పొలంలోకి వదిలేసాడు. చూడండి, ఇది ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాగులు వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఇలాగ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోతాయి. డైరెక్ట్ ఈ పొలంలోకి వదిలేడు అతను. మొత్తం డైరెక్ట్ ఈ కాలువ అడ్డ కాలువ కొట్టేసి ఇది ఈ విధంగా వెళ్ళటం వల్ల విపరీతంగా రేపు వచ్చిన వర్షాలకి ఈ కాలువ పొర్లిపోయి వస్తుంది. అది దాని మార్గంలో వెళ్ళకోకుండా పక్కకి తిప్పేయటం వల్ల ఈ పొలం మొత్తం మునిగిపోద్ది. ఈ పొలం డైరెక్ట్ పొలంలోకి వదిలేడు ఇతను. ఇది ఎంతవరకు న్యాయం? మా పొలాలు దీన్ని వెనకుండే ఆ కనిపించే స్తంభాల దగ్గర మా పొలం ఉంది. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం కొట్టుకుపోతాయి. లేది కూడా ఉండదు. ఇది చాలా అన్యాయం. ఇది మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చేస్తారనేది ఇప్పుడు అందరు పెద్దలు వస్తున్నారు. మరి తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చొని మరి దీనికి న్యాయం ఎలా చేస్తారనేది చూడాలి. ఇది చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే తప్ప మనమే బాగుండాలి, ఎదటోడు పాడైపోవాలంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడంటే ఏముండవు, మొత్తం ఏరులతో సహా పెళ్ళగించబడతారు. వీళ్ళు మొత్తం వచ్చి నాకు ఈ వాగు తీసి నా చేను మీద నీళ్ళు మలిపారు. ఇది తప్పితే నాకు జీవనార్థం లేదు. మేమేం ముసలోళ్ళమే. ఆ పొలాల వాళ్ళందరూ వచ్చేసి నా చేను మీద దౌర్జన్యం మీద నీళ్ళు మలిపారు. నాకు ఇంత తప్పితే దౌర్జన్యం లేదు. నన్ను మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడాలి. చెప్పండి. మీ వెనకుండా రైతులు పొలాలు సత్యరాజు గారు సీను, దొడ్డ వెంకటేశ్వరులు, ఈ రఘురామరెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి నాకు ఈ పని చేశారు. నన్ను కాపాడండి. మేము రాగిస్తోళ్ళని. మాకు రోజుకు 150 రూపాయలు మందులు కావాలి. ఇంత తప్పితే మాకు బతుకు తెరువు లేదు. మమ్మల్ని కాపాడండి. ఓకే, నమస్తే అండి. ఈ పొలము మొత్తము ఇదంతా కూడా ఒక 15-20 ఎకరాల పొలం ఉంది ఇది. అయితే ఇక్కడ పక్కన ఉన్న రైతులు వాళ్ళు బలవంతులు అయి ఉండారు. కొంచెం ధనం విషయంలో అన్ని విషయాల్లో కొంచెం బలవంతులు అయి ఉండారు. వాళ్ళ పొలాలను కాపాడుకోవటానికి ఈ పేద రైతు మీద వాళ్ళు ఈ విధమైన దాడి చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటేనే ఆహారము, వాళ్ళు పండించుకుంటేనే వాళ్ళ కుటుంబం జరగటం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా సంతోషంగా ఉన్నట్టే ఆ చేను పండితేనే వాళ్ళకి. అయితే ఇప్పుడు ఆ చేను పండటానికి అవకాశం లేకోకుండా అయిపోయింది. ఎందువల్లంటే వారు ఇదిగో ఈ కాలువ నీళ్లు
ఈ కాలువ నీళ్లు ఇలా వెళ్ళిపోయే ఈ నీళ్ళని ఇది గవర్నమెంట్ది ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఈ కాలువ రన్నులో ఉంది ఇది. అయితే వర్షాలు వచ్చినప్పుడు ఇది భయంకరంగా దీని ఉద్రిక్త విపరీతంగా ఉంటుంది. ఇది ఇలా వెళ్ళిపోవాల్సిన ఈ కాలువని వాళ్ళ పొలాలు కాపాడుకోవటం కోసం, వాళ్ళు బాగుండటం కోసం ఈ పేద రైతు పొలం మీదకి ఈ కాలువని ఇలా మళ్లించేశారు. ఇలా మళ్లించటం వల్ల మొత్తం ఈ వరదకి కొట్టుకుపోద్ది. ఇది మొత్తం అసలు ఏమీ ఉండదు, మొత్తం అంతా కూడా నీటిమయం అయిపోద్ది అనమాట. ఇప్పుడు వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతున్నారు దీనివల్ల. ఇది ఎంతవరకు న్యాయమని పెద్దలందరూ కూడా దీని గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీకు చేతనైతే మీరు పూడ్చుకోండి అన్నారు. అంటే ఇప్పుడు తప్పు వాళ్ళు చేశారు, తప్పు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తప్పును సరి చేసుకోవాలి, లేకపోతే దాన్ని ఏదో చేయాలి. కానీ ఇప్పుడు మీకు చేతనైతే మీరు చేసుకోండి అంటున్నారు. మీరు కప్పెట్టుకోండి, మీరు అది పూర్తి చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర చేసుకుంటేనే ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవడానికే చాలా కష్టమైన పరిస్థితులు, చాలా దారుణంగా ఉంది. అలాంటిది ఇప్పుడు దీనికి ఇదంతా కూడా పెట్టి చేయించుకోవాలంటే చాలా కష్టమైన పని. దీనికి న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి ప్రాధేయపడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఇది, ఎందుకంటే ఇది పెద్దలు బలవంతులు చేతిలో ఉన్న వ్యవహారం ఇది మరి ఇతను ఎవరిని ఎదుర్కోలేడు. ఇతనే కాదు, ఇతని కింద ఉన్న భూములు కూడా అందరూ పేదవారే. అందువల్ల పేదవారు మీదకి ఇటువంటి దాడి జరగటం చాలా అన్యాయం. దయచేసి గవర్నమెంట్ వారు స్పందించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి వచ్చి ఇక్కడ న్యాయం చేయాలని మీ అందరికీ అతని తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి గమనించండి, ఆయన ఎంత దీన స్థితిలో వారు ఉన్నారో ఒకసారి సహాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నాం. మట్టి పోతే ఆగదు, ఇప్పుడు కదిలిచ్చారు కాబట్టి గుల్ల లాంటిదే లేదు. సరే, ఇంకో 10,000 పోయి తీసుకొచ్చి పోతాం. మళ్ళీ నువ్వు ఎత్తమని గ్యారెంటీ ఇది వాళ్ళతోనే పోయాలక్క, వాళ్ళే పోయాలి. ఇది అయితేనే ఎత్తుకోమని గ్యారెంటీ ఏంది? నేను కలుపుతున్నాను. 10 సంవత్సరాల నాటి చెప్పా, రాండి నిలబడి డ్రా చేసుకోండి. చెప్పు లేదు, నీకు నాకు ఎక్కడొస్తుంది మిషన్? నీ మిషన్ కోపించుకోవాలి. నీ మిషన్ నువ్వు 3,000 అమ్ముతున్నావు, ఒకటి 2,600 2,500 పోయావు. ఎడ తెచ్చి పెట్టించావు మీకు? నీతో అన్ని చేపించుకుంటే మేము మంచి వాళ్ళమా? నీతో చేపించుకోకపోతే మేము చెడ్డ వాళ్ళమా? అదేగా. లేకపోతే నీకు నాకేమో నడుచుకున్నావా లేదా కొట్టుకున్నావా? నాకు దంచినోడు చేత నేను చేపించుకుంటున్నా, నీతో చేపించుకోలేదని నువ్వు నాకు ఇదే కావన్నావు. 7 వదిలితే మీ కోడు పడలేదు. వచ్చే బళ్ళు పట్టి పట్టినట్టు అవి కాదు. అరే నేను గడ్డి తినేవాడినే వేసుకున్నా, అది కూడా చెప్పిపోతారు. చేనోడు ఏమండో వేసా, నీకు ఉండ తొక్కించుకొని పో. పైకి పోకుండా ఆడ ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కడే చెబుతున్నాడు, మనం ఏం చెబుతాం? అదేమంటే వాళ్ళు వచ్చారు మమ్మల్ని వదిలిపెట్టమని లేదంటే ఏమన్నా మాట? ఏమన్నా మాట అసలు? వాళ్ళు వదిలిపెట్టమని లేదంటే రేపు నీకు ఇక్కడ బళ్ళు దిగుతుంటాయి, ఇక్కడ బిర్రుకు నీళ్ళు ఉంటాయి, బండి ఎదురు వస్తాయి. ఈ కనపడ సత్తరగా జనం. నేను ఆ మాట అన్నా, ఇక్కడ మెల్ల ఉంది, ఈ దూరంగా తీసినడితే ఇప్పుడు బండి ఎదురు వచ్చింది అనుకో, ఆ మెరకు ఉండాలి కదా అన్నా నేను. ఇంక మలిపేదేదా, ఇంకా ఆ వాగు పోడేసి పిండిగా వాగు అది ఇంకా బాగు చేయం మేము అన్నారంటే ఇంక అది బోడేస్తే ఇది వాగు ఖాయం. అక్కడేమో ఆ పెద్ద వాగు, ఇక్కడేమో ఈ పెద్ద వాగు, మొత్తం పడేయ పోతుంది.
ఆ తరపు కూడా పోపించారు అనుకుంటా చూడండి అండి నాకుంది పోరంబోక ఈ కత్తె ఏం ముసలోళ్ళం మమ్మల్ని ధనికులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కాలువలు తీసి మా చేలు పండుకోకుండా నాశనం చేస్తున్నారు. కేసీపీ పెట్టి వెతుకుపోతున్నారు నన్ను. నాకెవరు లేరు, నేను ఒక్కడే. అందుకు కాబట్టి నాకు మీరు న్యాయం చేయాలి.